కర్నూలు జిల్లాలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ బీటీ నాయుడు తెలిపారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన బీటీ నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అందించి జర్నలిస్టుల సమస్యలను మీసాల రామస్వామి, వల్లి శ్రీను, చెన్నయ్యలు కలిసి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని, హెల్త్ కార్డు అన్ని ప్రైవేటు హాస్పిటల్లో వర్తింపు చేయాలని, ప్రైవేట్ స్కూళ్లలో జర్నలిస్టుల పిల్లలకు పూర్తిగా ఉచిత విద్య అందించాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, జర్నలిస్టుల కుటుంబాల భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగ రమేష్, జయబాబు, మధుశంకర్, సుధాకర్ పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. నేను రెండవసారిగా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం మీ అందరికీ తెలుసు. వచ్చే నెల 2వ తారీఖు అంటే 2/4/2025 బుధవారం మధ్యాహ్నం 1 గంటకు విజయవాడలోని అసెంబ్లీ హాల్లో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన నేను ఆ రోజు ప్రమాణ స్వీకారం ఉంది. దయవుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరూ కూడా, వివిధ మీడియాకు సంబంధించిన మీరందరూ కూడా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా నా యొక్క ప్రమాణ స్వీకారానికి హాజరై నన్ను ఆశీర్వాదిస్తూ భవిష్యత్తులో మీ యొక్క సహాయ సహకారాలు కూడా అందించాలని కోరుతున్నాను. కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ జర్నలిస్టుల సమస్యలు కొన్ని పరిష్కరించాలని చెప్పేసి రెండోసారి ఎమ్మెల్సీ ఎన్నికైన మన బీటీ నాయుడు సార్ గారికి మేము మర్యాదపూర్వకంగా కలిసి కొన్ని సమస్యలు నిర్ణయించాము. అయితే ముఖ్యంగా తెలియజేయాలంటే కర్నూలు జిల్లాలో ఇంతవరకు అయింది ఒక ప్రెస్ క్లబ్ అనేది లేకపోయింది. ప్రెస్ క్లబ్ నిర్మాణానికి సార్ తమ వంతు కృషి చేస్తారని చెప్పేసి భావించారు. అలాగే మన పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో అయితే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయం అయితే, జర్నలిస్టులు హెల్త్ కార్డు విషయం అయితే, ఇలాంటి అనేక సమస్యల పట్ల మన ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారు మనకు సానుకూలంగా స్పందించి మన సమస్యల వెంట ఉంటూ పరిష్కార దిశగా నా వంతు కృషి చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడంతో మేము ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారికి కనుక తెలిసిన సమస్యలు పరిష్కారానికి సార్ కృషి చేస్తారని మేము నిర్ణయిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా మరి ఇందుకు సహకరించినటువంటి మా మిత్ర బృందానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నన్ను కలిసి మర్యాదపూర్వకంగా ఘనంగా సన్మానించి అదేవిధంగా వాళ్ళ యొక్క ఆశీస్సులు అందించినందుకు కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా మీడియా సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అటు ప్రభుత్వానికి ఇప్పుడు మీకు మధ్యన అనుసంధానకర్తగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఎన్నో సంవత్సరాల నుంచి మీ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా ఒక సాహసోపేతమైనటువంటి ప్రజల యొక్క సమస్యను ప్రభుత్వం తీసుకురావడానికి మీరు ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొంటున్నారు నాకు బాగా తెలుసు. ఎందుకంటే సుదీర్ఘంగా రాజకీయాల్లో 30 సంవత్సరాలు నేను కొనసాగుతున్న విషయం తెలుసు. మీ యొక్క కష్టాలు తెలిసిన, మీ బాధలు తెలుసు. ప్రభుత్వ పరంగా ఈరోజు మరి ప్రజలు మెచ్చినటువంటి ప్రభుత్వం పైన కేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నడుస్తున్నది. ఈ ప్రభుత్వం మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా మీరు చూశారు. మీరు మాట్లాడినా, రాసినా, ఏది చేసినా కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. జీవోస్ తెచ్చారు, నిర్బంధం చేశారు, అన్నీ మీరు కట్టడి చేశారు. వాటన్నిటినీ మొదటి సంతకంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసేశారు. మరి ఇప్పుడు స్వర్ణయుగం స్టార్ట్ అయ్యింది. ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారి తరఫున, యువ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారి తరఫున మీకు ఏది అవసరం ఉన్నా మధ్యవర్తిగా నేను మీ యొక్క సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తానని మీకు హామీ ఇస్తాను.